హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఇన్ కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే లాస్ట్ క్లాస్లో చెప్పుకునేటట్లుగా ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్లో 3 ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పాం. ఏంటండి? ఫస్ట్ వన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకే, సో అయితే ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏంటంటే మనం చూసినట్లయితే హోమోలైటిక్ క్లీవేజ్ అండ్ హెటిరోలైటిక్ క్లీవేజ్ అని మనం చెప్పుకున్నాం. హోమోలైటిక్ క్లీవేజ్లో ఏమవుతుందండి? కోవలెంట్ బాండ్ అనేది క్లీవ్ చేస్తే రాడికల్స్ అనేవి మనకి ఫామ్ అవుతున్నాయి. అదే హెటిరోలైటిక్ క్లీవేజ్లో ఫామ్ అయ్యేటటువంటి స్పీసీస్ ఏంటి? అయాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. రైట్? మన దగ్గర కార్బన్ కార్బన్ బాండ్ ఉందంటే వాటిని హోమోలైటిక్ క్లీవేజ్ చేస్తే మనకి ఏమొస్తాయండి? రాడికల్స్ వస్తాయి. హెట్రోలైటిక్ క్లీవేజ్ చేస్తే C+ అండ్ C-. వీటిని ఏమంటారు? ఇంటర్మీడియట్ అంటారని చెప్పుకున్నాం కదా. ఫ్రీ రాడికల్, కార్బోకాటయాన్ ఆర్ కార్బోనియం అయాన్ అండ్ కార్బేన్ అయాన్. ఈ విధంగా మనకి ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఒక కెమికల్ బాండ్ అనేది, కోవలెంట్ బాండ్ అనేది 2 సిమిలర్ ఆటమ్స్ మధ్య ఫామ్ అయింది అనుకోండి. అటువంటి బాండ్ని మనం ఏమంటాం? నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. ఏమంటాం? నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. అదే 2 డిస్సిమిలర్ ఆటమ్స్ మధ్య మనకి బాండ్ అనేది ఫామ్ అయింది అనుకోండి, అటువంటి వాటిని ఏమంటాం? పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. నాన్ పోలార్ అండ్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే, అయితే మనకు తెలుసు కార్బన్ అనేది కార్బన్తో మాత్రమే కాకుండా డిఫరెంట్ హెట్రో ఎలిమెంట్స్తో కూడా మనకి బాండ్ ఫామ్ చేస్తుందండి. ఏంటవి? కార్బన్ ఆక్సిజన్, కార్బన్ నైట్రోజన్, కార్బన్ సల్ఫర్. ఈ విధంగా మనకి కార్బన్ ఏం చేస్తుంది? డిఫరెంట్ బాండ్స్ను ఫామ్ చేస్తుంది. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏవైనా 2 సిమిలర్ ఇప్పుడు మన కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. అంటే ఏ అనేది ఒక ఎలక్ట్రాన్, ఏ అనేది వేరొక ఎలక్ట్రాన్, ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకోవటం వల్ల, ఓవర్ ల్యాపింగ్ అవటం వల్ల మనకి ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ కోవలెంట్ బాండ్ అనేది 2 సిమిలర్ ఆటమ్స్ మధ్య ఫామ్ అయితే ఏదైతే ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉందో అది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంట? సెంటర్ ఆఫ్ ద 2 ఆటమ్స్ ఆఫ్ ద న్యూక్లియస్. ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుందన్నమాట. అదే ఈ కోవలెంట్ బాండ్ అనేది 2 డిస్సిమిలర్ ఆటమ్స్ మధ్య మనకు ఉందనుకోండి. 2 డిస్సిమిలర్ ఆటమ్స్ మధ్య ఉండేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైతే ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉందో అదేం చేస్తుందంట? మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ టువర్డ్స్ అనేది షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అలా షిఫ్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ పై పార్షియల్లీ నెగటివ్ చార్జ్, ఎలక్ట్రాన్ లెస్ ఆటమ్ పైన పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ కార్బన్ ఆక్సిజన్, కార్బన్ నైట్రోజన్ వీటన్నింటిలో కూడా ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎటువైపు మూవ్ అవుతుంది? మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వైపు మూవ్ అవుతుంది. మూవ్ అవటం వల్ల మనకి ఏం ఫామ్ అయింది? డైపోల్స్ ఫామ్ అవుతున్నాయి. పాజిటివ్లీ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ డైపోల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. వాటినే మనం ఏమంటాం? పొలారిటీ ఇన్ ద మాలిక్యూల్ అంటాం. ఏమంటాం? పొలారిటీ అంటాం. అయితే ఈ విధంగా మనం ఒక మాలిక్యూల్లో పొలారిటీని అబ్జర్వ్ చేయగలిగినట్లయితే ఆ ఎఫెక్ట్నే మనం ఏమంటామంట? ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఏదైనా ఒక కోవలెంట్ బాండ్ అనేది 2 డిఫరెంట్ ఆటమ్స్ మధ్య ఫామ్ అయినట్లయితే, 2 డిస్సిమిలర్ ఆటమ్స్ మధ్య ఫామ్ అయినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎటువైపు మూవ్ అవుతుందంట? మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వైపు మూవ్ అవుతుందంట. మనం ఆర్గానిక్ కంపౌండ్స్లో ఏ బాండ్స్ని అబ్జర్వ్ చేస్తామండి? కార్బన్ కార్బన్ బాండ్స్ని అబ్జర్వ్ చేస్తాం కదా ఇన్ జనరల్గా.
ఒకవేళ టెర్మినల్ కార్బన్ అనేది ఈ హెట్రో ఆటమ్స్తో కాంటాక్ట్ అయితే అప్పుడేమవుతుంది, ఈ విధంగా మనకి డైపోల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ డైపోల్ ఫార్మేషన్ అనేది ఓన్లీ స్టార్టింగ్ బాండ్లోనే కాదు, రిమైనింగ్ బాండ్స్ పై కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఎందువల్ల చూడండి, ఈ కార్బన్ పై పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే దీనికి ఏం కావాలి, ఎలక్ట్రాన్స్ కావాలి కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఈ బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఈ కార్బన్ వైపుకి వెళ్ళిపోతాయి కదా. సో కార్బన్ వైపు ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ కార్బన్ పై ఏమవుతుంది, మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది కదా. దాని సింబాలిక్గా 2Δ+ అని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోయింది కాబట్టి ఈ బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా మళ్ళీ ఏమవుతాయి, ఈ కార్బన్ వైపు వెళ్ళిపోతాయి కదా. అప్పుడు ఈ కార్బన్ పై కూడా మనకి ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది కదా. అంటే మనం ఇప్పుడు ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం, ఈ కార్బన్ చైన్ పైన ఈ ఎఫెక్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఇది ఏమవుతుంది, ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ఎఫెక్ట్కి ఇంకో పేరు ఏం చెప్తున్నారంటే ట్రాన్స్మిషన్ ఎఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎలా చెప్తున్నారు, ట్రాన్స్మిషన్ ఎఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సింపుల్గా ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్పాలి, ఏదైనా ఒక కంపౌండ్లో పొలారిటీ డెవలప్ అవ్వాలి. దేనివల్ల, ఒక కోవలెంట్ బాండ్ అనేది 2 డిస్సిమిలర్ ఆటమ్స్ మధ్య ఉన్నట్లయితే అందులో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఆల్వేజ్ ఎటువైపు షిఫ్ట్ అవుతుందంట, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ వైపు షిఫ్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది, ఈ ఎక్స్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అని అనుకున్నాం మనం, రైట్. సపోజ్ నేనేం చెప్తానంటే సి మరో వై అనే ఆటమ్ తీసుకున్నానండి. ఈ వై అనే ఆటమ్ కంటే కార్బన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి సిచ్యువేషన్ ఏమవుతుంది, ఈ బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఎటువైపు మూవ్ అవుతాయి, కార్బన్ వైపు మూవ్ అవుతాయి లేవా. అప్పుడు కార్బన్ పై ఏ ఛార్జ్ రావాలి, మైనస్ ఛార్జ్ రావాలి. ఈ కార్బన్ పై ఏ ఛార్జ్ రావాలి, ఈ ఆటమ్ పై ఏ ఛార్జ్ రావాలి, పాజిటివ్ ఛార్జ్ రావాలి. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్ ఇలా ఇటు మూవ్ అవుతున్నాయి అంటే ఆటోమేటికల్లీ ఈ చైన్ పై కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే ఏంటి, మనకి అబ్జర్వ్ చేస్తున్నాం ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్లో కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ రావచ్చు, కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ రావచ్చు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎక్స్ ఆర్ వై ఆటమ్. ఓకే, అందువల్లనే ఏం చేశారంటే మనకి జనరల్గా కార్బన్ సిరీస్లో ఫస్ట్ కంపౌండ్ ఏంటంటే CH4 కదా. CH4లో ఏ బాండ్స్ ఉంటాయి, CH బాండ్స్ ఉంటాయి కదా. కాబట్టి ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ని చెప్పటానికి కార్బన్ హైడ్రోజన్ బాండ్ని స్టాండర్డ్గా తీసుకున్నారండి. ఏం చేశారు, కార్బన్ హైడ్రోజన్ బాండ్ని స్టాండర్డ్గా తీసుకున్నారనమాట. తీసుకొని ఏం చెప్తున్నారంటే ఏదైతే ఈ ఎక్స్ ఆటమ్ ఉందో ఈ ఎక్స్ ఆటమ్ అనేది హైడ్రోజన్ కంటే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ అయి ఉంటే అప్పుడేమవుతుంది, ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. అప్పుడు ఆ ఎఫెక్ట్ మనం ఏం చెప్తున్నారంటే +I ఎఫెక్ట్ అంటున్నారు. ఏం చెప్తున్నారు, +I ఎఫెక్ట్. అదే ఈ Y అనేది ఏదైతే తీసుకున్నామో దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఉండాలంట, ఈ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కంటే తక్కువ ఉండాలన్నమాట. తక్కువ ఉంటే అప్పుడు ఏమవుతాయి, ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఈ ఎఫెక్ట్ని ఏమంటున్నాడంటే -I ఎఫెక్ట్ అంటున్నారు. సో సింపుల్గా ఇండక్టివ్ ఎఫెక్ట్ని ఐతో రిప్రజెంట్ చేస్తారండి. సో +I ఎఫెక్ట్ అండ్ -I ఎఫెక్ట్ అని మనం చెప్తాం. అయితే ఈ +I ఎఫెక్టు -I ఎఫెక్టు ఏ సందర్భాల్లో మనం ఐడెంటిఫై చేస్తున్నామంటే ఈ సపోజ్ ఈ ఎక్స్ అనే గ్రూప్ అనేది NO2 అవ్వచ్చు, ఓకే, CN అవ్వచ్చు, C+OH అవ్వచ్చు, యాసిడ్ గ్రూప్ అవ్వచ్చు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్,
alkoxy group, OH group, phenyl group, ethinyl group and hydrogen. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే హైడ్రోజన్ కంటే మోర్ కెపాసిటీ ఉంటుంది ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించడానికి. అయితే మనకి ఎగ్జామినేషన్లో ఏం అడుగుతాడంటే 2-3 కంపౌండ్స్ ఇచ్చి ఏ కంపౌండ్లో ప్లస్ ఐ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేటప్పుడు మీరు ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకుంటారు. సపోజ్ ఒక కంపౌండ్లో NO2 ఉంది, ఒక కంపౌండ్లో CN ఉంది అనుకోండి, అప్పుడు మీకు ఇది గుర్తు రావాలన్న. రెండింటిలో కూడా ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉంది, అది ఎక్కువ దేనిలో ఉంటుంది అంటే NO2 గ్రూప్లో ఉంటుంది. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ మూవింగ్ టువర్డ్స్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. అంటే ఈ CX అయినా అవ్వచ్చు, CY అయినా అవ్వచ్చు. CX మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అయితే ఇటువైపుకి వెళ్తుంది, CY లెస్ ఎలక్ట్రోనెగటివిటీ అయితే ఇటువైపు మూవ్ అవుతుంది. మూవ్ అవడం వల్ల మనకి ఏంటి ఫామ్ అవ్వాలి? డైపోల్స్ ఫామ్ అవ్వాలి. డైపోల్స్ ఫామ్ అయితే మనం ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం? ఇండక్టివ్ ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా? సో దిస్ ఈజ్ మైనస్ ఐ ఎఫెక్ట్, దిస్ వన్ ఈజ్ ప్లస్ ఐ ఎఫెక్ట్. సో మైనస్ ఐ ఎఫెక్ట్ మీన్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ప్లస్ ఐ ఎఫెక్ట్ మీన్స్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ మైనస్ ఐ, దిస్ వన్ ఈజ్ ప్లస్ ఐ. ప్లస్ ఐలో ఎలా ఉండాలంట? హైడ్రోజన్ కంటే ఎలక్ట్రాన్ అట్రాక్టింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉండాలి. మైనస్ ఐలో ఎలా ఉండాలి? దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో కరెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ మైనస్ ఐ ఎఫెక్ట్, దిస్ వన్ ఈజ్ ప్లస్ ఐ ఎఫెక్ట్. అయితే ప్లస్ ఐ ఎఫెక్ట్లో గ్రూప్స్ ఏమున్నాయి మనకి? CH3, thrice C, CH3, twice CH, CH3, CH2, CH3 అండ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ కంటే ఈ గ్రూప్స్ అన్నింటికి కూడా ఎలక్ట్రోనెగటివిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరేంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ని గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దామండి. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఈ ఎఫెక్ట్ అంట పర్మనెంట్ ఎఫెక్ట్ అంటండి. అంటే ఒక్కసారి మాలిక్యూల్లో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ డైపోల్ ఫామ్ అయిపోతే అది పర్మనెంట్ అనమాట. సో దిస్ ఎఫెక్ట్ ఈజ్ పర్మనెంట్. ఓకే, ఈ ఎఫెక్ట్లో మనం ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం? ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అబ్జర్వ్ చేస్తున్నాం. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్స్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, లెస్సర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అయితే ఎలక్ట్రాన్స్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎటువైపు ట్రాన్స్ఫర్ అయినా కూడా మనకి ఏమవుతుంది? పొలారిటీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ని మనం ఏమంటారు? ట్రాన్స్మిషన్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారు? CH బాండ్ని స్టాండర్డ్గా తీసుకున్నారు. స్టాండర్డ్గా తీసుకొని దీనిని మైనస్ ఐ ఎఫెక్ట్ అండ్ ప్లస్ ఐ ఎఫెక్ట్ 2 టైప్స్గా దీనిని డివైడ్ చేశారు. మైనస్ ఐ ఎఫెక్ట్ అంటే ఏంటండి? ఏదైతే యాటమ్ అనేది కార్బన్కి అటాచ్ అయి ఉందో ఈ యాటమ్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఉండాలంట? హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ కార్బన్ బాండ్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ యాటమ్ టువర్డ్స్ మూవ్ అవుతాయి. ఓకేనా? దానిని మైనస్ ఐ ఎఫెక్ట్ అంటాం. ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే హైడ్రోజన్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఏంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ని గుర్తుపెట్టుకుంటారు. నౌ సెకండ్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ చూసినట్లయితే దట్ ఈజ్ సెకండ్ ఎఫెక్ట్ మీసోమెరిక్ ఎఫెక్ట్. మీసోమెరిక్ ఎఫెక్ట్ ఇందులో ఏం చేస్తున్నారో చూడండి.
మనకి ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ సింగిల్ బాండ్ ఉండే కంపౌండ్స్లో మాత్రమే మనం ఐడెంటిఫై చేస్తామండి ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది. మీసోమెరిక్ ఎఫెక్ట్ కావాలంటే మనకి ఏం కావాలంట, కాంజుగేషన్ కావాలంట. కాంజుగేషన్ అంటే అర్థం ఏంటి, మనకు ఆల్రెడీ తెలుసు ఆర్గానిక్ కంపౌండ్స్లో మెయిన్ ఉండేటటువంటి చైన్ అనేది కార్బన్ చైన్ కదా. ఒకవేళ ఈ కార్బన్ చైన్లో ఈ పై బాండ్స్ అనేవి ఆల్టర్నేటివ్గా ఉన్నాయనుకోండి, పై బాండ్ సింగిల్ బాండ్ పై బాండ్, పై బాండ్ సింగిల్ బాండ్ పై బాండ్, ఇట్లా ఆల్టర్నేటివ్గా పై బాండ్స్ ఉన్నట్లయితే అటువంటి మాలిక్యూల్స్ని మనం ఏమంటాం, కాంజుగేటెడ్ మాలిక్యూల్స్ అంటాం. ఏమంటాం, కాంజుగేటెడ్ మాలిక్యూల్స్ అంటాం. ఇటువంటి మాలిక్యూల్స్లో మనం ఏంటి అబ్జర్వ్ చేయొచ్చంట, పొలారిటీని అబ్జర్వ్ చేయొచ్చంట. ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు, పొలారిటీ. ఎట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, CH2 డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2, ఇదేంటి 1,3-బ్యూటాడైన్, IUPAC నామన్క్లేచర్లో చెప్పుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు వచ్చాయి అనుకోండి, అప్పుడు ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇటు వెళ్తాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అయిపోయాయి కాబట్టి దీనిపై ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఒక వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను జనరల్ టెక్నిక్స్, బాండ్ మూమెంట్ ఉండేటప్పుడు ఎటువంటి స్పీసీస్ ఫామ్ అవుతాయి అనేది. CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 మైనస్. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ ఫినామినాన్ మనం ఏమంటాం, డీలోకలైజేషన్ అంటారు. డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఏమైంది, మాలిక్యూల్లో పొలారిటీ డెవలప్ అయిందా లేదా. కాబట్టి ఈ ఎఫెక్ట్ని ఏమంటారంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ అంట. పొలారిటీ డెవలప్డ్ ఇన్ ఏ మాలిక్యూల్ డ్యూ టు ద కాంజుగేషన్, డ్యూ టు ద డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ మీసోమెరిక్ ఎఫెక్ట్. ఈ డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఇంకో పేరేంటండి, రెజొనెన్స్. వాట్ ఈస్ ద ఎనదర్ నేమ్, రెజొనెన్స్. కాబట్టి ఈ ఎఫెక్ట్కి ఇంకో పేరేమంటాం, రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటాం. ఇండక్టివ్ ఎఫెక్ట్ని ఏం చెప్పాం, ఐగా చెప్పాం. సో మీసోమెరిక్ ఎఫెక్ట్ని ఏంగా చెప్పొచ్చు, ఎంగా చెప్పొచ్చు. మనం అదే రెజొనెన్స్ని కన్సిడర్ చేస్తే దీన్ని ఏం చెప్పొచ్చు, ఆర్గా అని కూడా చెప్పొచ్చు. మీసోమెరిక్ ఎఫెక్ట్ ఆర్ రెజొనెన్స్ ఎఫెక్ట్. అయితే ఇటువంటి ఈ పొలారిటీ అనేది ఓన్లీ కార్బన్ కార్బన్ కాంజుగేషన్నే కాదు, కార్బన్తో పాటు హెట్రో ఆటమ్ కాంజుగేషన్ ఉన్నా కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ OH. ఇక్కడ చూడండి కార్బన్ 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 డబుల్ బాండ్స్ అనమాట. ఈ కేసులో కార్బన్ 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 ఆక్సిజన్ డబుల్ బాండ్. సో ఇందులో ఏమవుతుంది, ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అయినట్లయితే మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, CH2 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH O మైనస్ అండ్ C ప్లస్. ఓకే, కాబట్టి ఇటువంటి దాన్ని మనం ఏమంటాం, మీసోమెరిక్ ఎఫెక్ట్ అంట. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ కాంజుగేటెడ్ సిస్టంలో మాత్రమే కాకుండా, ఎటువంటి కాంజుగేటెడ్ సిస్టమ్, కార్బన్ కార్బన్ పై బాండ్ అనేది మరో కార్బన్ కార్బన్ పై బాండ్తో కాకుండా, కార్బన్ కార్బన్ పై బాండ్ అనేది కార్బన్ ఆక్సిజన్ పై బాండ్తో కూడా మనకి ఉన్నా కూడా మనకి పొలారిటీ డెవలప్ అవుతుంది. మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ దిస్ కేస్, మరో కేసులో కూడా అబ్జర్వ్ చేయొచ్చంట. ఆ కేసు ఏంటది, CH2 డబుల్ బాండ్ CH, మనకు ఒక పై బాండ్ సిస్టమ్ ఉంది. ఆ పై బాండ్ సిస్టమ్ అనేది ఒక హెటెరో ఆటమ్తో లింక్ అయితే, ఆ హెటెరో ఆటమ్ పై లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే అప్పుడు కూడా మనకి ఏంటి అబ్జర్వ్ చేయొచ్చంట, పొలారిటీ అబ్జర్వ్డ్ ఇన్ ద మాలిక్యూల్ అని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ బాండ్ వైపు మైగ్రేట్ అయితే ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఈ కార్బన్ వైపు మైగ్రేట్ అవుతాయి. అప్పుడు ఏంటి మనకు వస్తుంది, CH2 CH Cl. Cl అనేది ఒక ఎలక్ట్రాన్ని లోన్ పేర్ని డొనేట్ చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్, దీనిపైకి ఏమొచ్చింది నెగిటివ్ ఛార్జ్. అంతే మనకి ఏమైందండి,
పొలారిటీ అనేది డెవలప్ అయిందా లేదా? అంటే ఏం చెప్పొచ్చు, మీసోమెరిక్ ఎఫెక్ట్ అబ్జర్వ్ చేయాలంటే 2 పై బాండ్స్ అనేవి ఉండొచ్చు మనకి, ఒక పై బాండు ఒక లోన్ పేరు కాంజుగేషన్లో ఉండొచ్చు అనమాట. ఉండేటప్పుడు మనకి ఏమవుతుందంటే అబ్జర్వ్ చేస్తాం. సో సిమిలర్గా ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ప్లస్ ఐ ఎఫెక్ట్ మైనస్ ఐ ఎఫెక్ట్ అని చెప్పాము. మైనస్ ఐ ఎఫెక్ట్ అంటే ఏం చెప్పాము, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు మూవ్ అవ్వాలి. ప్లస్ ఐ అంటే ఏం చెప్పాము, ఎలక్ట్రాన్ రిలీజింగ్ కెపాసిటీ అని చెప్పాం. సిమిలర్గా మీసోమెరిక్ ఎఫెక్ట్ని కూడా ప్లస్ ఎం ఎఫెక్ట్ మైనస్ ఎం ఎఫెక్ట్ అని చెప్తారు. ప్లస్ ఎం ఎఫెక్ట్ అండ్ మైనస్ ఎం ఎఫెక్ట్ అని కూడా చెప్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి, మైనస్ ఐ ఎఫెక్ట్ అంటే ఏం చెప్పాము, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్, అదే చెప్పాము మనం. సో కాబట్టి ఈ మైనస్ సమ్లో మనం ఏంటి అబ్జర్వ్ చేయాలి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ అబ్జర్వ్ చేయాలి. CH2 డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్. ఒకవేళ మనకి ఇటువంటి గ్రూప్ ఉందనుకోండి, నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇటు మూవ్ అవుతాయి కదా. అప్పుడు కార్బన్ పై పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అప్పుడు ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇటు మూవ్ అవుతాయి. సో అప్పుడు మనం ఎలా దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు, CH2 పాజిటివ్ ఛార్జ్, సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ C, డబుల్ బాండ్ N మైనస్. అంటే మాలిక్యూల్ పొలారిటీ అయింది. ఇప్పుడు ఏమైంది, ఈ మైగ్రేషన్ అనేది ఎటువైపు వెళ్తుంది, CN వైపు వెళ్తుంది. ఇక్కడ చూడండి, మైనస్ ఎంలో ఏమైంది, మైగ్రేషన్ అనేది ఎటు వెళ్ళింది, మోర్ హాలోజన్ వైపు వెళ్ళింది కదా, విత్ డ్రాయింగ్ గ్రూప్ వైపు వెళ్ళింది కదా, కాబట్టి మైనస్. ప్లస్ ఐలో ఏం చెప్తున్నాము, ఎలక్ట్రాన్ డొనేటింగ్ అవుతుంది, ఇటు ఇచ్చేస్తుంది అనమాట, కార్బన్ చైన్కి డొనేట్ చేసిస్తుంది. సో సిమిలర్గా మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, ఒకవేళ ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్ అనేది కార్బన్ పై బాండ్కి మనం డొనేట్ చేసేస్తున్నట్లయితే అటువంటి వాటిని మనం ఏమంటాం, ప్లస్ సమ్ ఎఫెక్ట్ అంటాం. విత్డ్రా చేసుకుంటే మైనస్ సమ్ అంటాం. ఇక్కడ ఎటువంటి గ్రూప్స్ ఉంటాయి, Cl, Br, అయోడిన్, NH2, Nr2, OH, OR, SH, వీటన్నిటిలో కూడా ఏమున్నాయండి, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమవుతుంది, మనకి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. డొనేట్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే పొలారిటీ డెవలప్ అవుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్పాలంటే, మీసోమెరిక్ ఎఫెక్ట్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏం చెప్పొచ్చండి, ఇందులో ఏ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి, పై ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. పై ఎలక్ట్రాన్తో పాటుగా ఇంకే ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్, ఇది కూడా ఏంటంటే పర్మనెంట్, ఇది కూడా పర్మనెంట్ ఎఫెక్ట్. ఒకసారి ఇలా ఫామ్ అయిపోయిన తర్వాత మనం కంటిన్యూస్గా దాన్ని అబ్జర్వ్ చేయవచ్చు. దీన్ని దేంతో డినోట్ చేస్తున్నాం, ఎంతో. ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ప్లస్ ఎం అండ్ మైనస్ ఎం, 2 ఎఫెక్ట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ విధంగా ఏంటంటే మీరు మీసోమెరిక్ ఎఫెక్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. అయితే ఇప్పుడు కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే ఇండక్టివ్ ఎఫెక్ట్కి మీసోమెరిక్ ఎఫెక్ట్కి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చండి మనం, బోత్ ఆర్ పర్మనెంట్ ఎఫెక్ట్స్. రెండు కూడా ఏంటండి, పర్మనెంట్ ఎఫెక్ట్, కంటిన్యూస్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద మాలిక్యూల్. ఓకేనా. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది సాచ్యురేటెడ్ కంపౌండ్స్లో అబ్జర్వ్ చేస్తాం. ఏం చెప్తున్నాం, CX బాండ్ అంటే సింగిల్ బాండ్ కదా, సాచ్యురేటెడ్ కంపౌండ్స్లో అబ్జర్వ్ చేస్తాం. ఇదో అన్సాచ్యురేటెడ్ కంపౌండ్స్, దీనికి ఏం కావాలి, పై బాండ్స్ కావాలి. పై బాండ్స్ ఎలా ఉండాలి, ఇద్దరు ఆల్టర్నేటివ్లోనే ఉండాలి, లేదంటే ఈ పై బాండ్ అనేది ఒక హెటరో యాటమ్తోనైనా కనెక్ట్ అయి ఉండాలి. ఉండేటప్పుడు మనకి ఏమవుతుంది, మీసోమెరిక్ ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ని ఐతో డినోట్ చేస్తాం,
ఇది ప్లస్ ఐ అవ్వచ్చు, మైనస్ ఐ అవ్వచ్చు. దీనిని ఎంతో డినోట్ చేస్తాం. ఇది ప్లస్ ఎం అవ్వచ్చు, మైనస్ ఐ ఎం అవ్వచ్చు. దీని ఆర్తో కూడా డినోట్ చేయొచ్చు, రెజొనెన్స్ ఎఫెక్ట్ అనొచ్చు. అప్పుడు ప్లస్ ఆర్ అవ్వచ్చు, మైనస్ ఆర్ అవ్వచ్చు. సో డిఫరెంట్ నేమ్స్తో మనం ఏం చేస్తున్నామంటే వీటిని అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ సాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్ అని సింగిల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇందులో సిగ్మా ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్తాం. ఇందులో ఏంటి, పై ఎలక్ట్రాన్స్ అండ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ బోత్ అనేవి మనకి ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఇదేంటంటే షార్ట్ డిస్టెన్స్ వరకే ఉంటుందండి దీని ఎఫెక్ట్. దీని ఎఫెక్ట్ అనేది మాలిక్యూల్ యొక్క ఒక ఎండ్ నుంచి సెకండ్ ఎండ్ వరకు, అంటే కంప్లీట్ చైన్లో ఈ ఎఫెక్ట్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఒకవేళ ఇందులో ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి ఎక్కువ అయ్యాయి అనుకోండి, ద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమంటున్నాడు, షార్ట్ డిస్టెన్స్. సో ఫస్ట్ 3-4 కార్బన్ ఆటమ్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని షార్ట్ డిస్టెన్స్ అంటున్నారు. దీంతో ఏం చెప్తున్నారు, ఎండ్ టు ఎండ్ అని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఎఫెక్ట్ చూసినట్లయితే ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్లన్నింటిలో కూడా ఏం జరుగుతుందండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుంది. ఎలక్ట్రాన్ అనేది ఒక పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్మిషన్ అవుతుంది. ఇండక్టివ్ ఎఫెక్టివ్లో ఏమైంది, సింగిల్ బాండ్లో ట్రాన్స్ఫర్ అనేది అబ్జర్వ్ చేసాం. మీసోమెరిక్ ఆర్ రెజొనెన్స్ ఎఫెక్ట్లో ఏంటి అబ్జర్వ్ చేసాం, పై సిస్టమ్స్లో అబ్జర్వ్ చేసాం. ఓకే, ఎలక్ట్రోమెరిక్లో కూడా ఏంటంటే మనం పై సిస్టంలోనే అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే సింపుల్గా ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ని ఈతో రిప్రజెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ కూడా ఎందులో అబ్జర్వ్ చేస్తున్నామంట, పై బాండ్ కంటైనింగ్ మాలిక్యూల్స్లోనే అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం, ఎఫెక్ట్ అంటే ఏమవ్వాలండి, మనకి పొలారిటీ డెవలప్ అవ్వాలి, డైపోల్స్ డెవలప్ అవ్వాలి, అయాన్స్ అనేవి డెవలప్ అవ్వాలి, అంతే కదా. ఇందులో అయాన్స్ ఎలా డెవలప్ అవుతాయంట, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ రియేజెంట్. మన దగ్గర ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్ ఉన్నాయి చెప్పుకున్నాం కదా, పోలార్ రియేజెంట్స్. అటువంటి ఎలక్ట్రోఫైల్ కానీ న్యూక్లియోఫైల్ కానీ ఇక్కడ మనకి వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే ఈ పై బాండ్ అనేది ఏమవుతుందంట, మైగ్రేషన్ జరిగి మనకేం జరుగుతుందంట, పొలారిటీ అనేది మాలిక్యూల్లో డెవలప్ అవుతుందంట. అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సమ్ రియేజెంట్ ఓన్లీ ఈ ఫినామినా జరుగుతుంది. పోలార్ రియేజెంట్ లేకపోతే ఇది జరగదు. కాబట్టి ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ఏమంటున్నారు, టెంపరరీ ఎఫెక్ట్ అంటున్నారు. ఏమంటున్నారు, టెంపరరీ ఎఫెక్ట్ అంటున్నారు. క్లియరా? అయితే ఇక్కడ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ని కూడా 2 టైప్స్గా డివైడ్ చేశారండి. ఎట్లా, ఫస్ట్ వన్ ప్లస్ ఈ ఎఫెక్ట్, సెకండ్ వన్ మైనస్ ఈ ఎఫెక్ట్. ప్లస్ ఈ ఎఫెక్ట్ అంటే ఏం చెప్తున్నారు చూడండి, CH3 CH డబుల్ బాండ్ CH2. ఇది మనకి పై బాండ్ సిస్టమ్ అండి. ఇందులో మనకి పొలారిటీ డెవలప్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, ఒక పోలార్ రియేజెంట్ అనేది కావాలి. ఆ పోలార్ రియేజెంట్ మనం ఏం తీసుకుంటున్నామంటే H+ తీసుకుంటాం. ఓకే, అయితే H+ అనేది CHకి అటాచ్ అవ్వచ్చు, లేదంటే CH2కి అటాచ్ అవ్వచ్చు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు, CH3. CH3 అనేది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అనమాట. ఇదేం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంటుంది. సో ఎలక్ట్రాన్ రిలీజ్ చేసేటప్పుడు ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఇటు మూవ్ అవుతూ ఉంటే ఈ కార్బన్ పై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ అవుతుంటుంది కదా. కాబట్టి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు మూవ్ అవ్వాలి, ఇలా మూవ్ అవ్వాలి కదా, ఈ కార్బన్ వైపు మూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఈ కార్బన్ పై ఏ ఛార్జ్ వస్తుంది, ఇట్లా మూవ్ అవుతూ ఉంటే కార్బన్ పై ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్ వస్తుంది కదా. మైనస్ ఛార్జ్ వస్తుంది కాబట్టి ఈ ప్లస్ ఏం చేస్తుంది, దీనికి అటాచ్ అయిపోతుంది. సో అటాచ్ అయిపోతుంది కాబట్టి మనకి ఏమవుతుంది, CH3 CH CH3. ఈ CH2H బాండ్ అయిపోయింది. ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చాయి కాబట్టి దీనిపై ఏమవుతుంది,
అంటే పొలారిటీ డెవలప్ అయింది కదా మాలిక్యూల్లో, దేనివల్ల? H+ వల్ల. అయితే ఈ విధంగా రియాక్షన్ జరగడానికి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఎలక్ట్రాన్ రిలీజింగ్. అంటే ద షిఫ్టింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ టువర్డ్స్ ద పోలార్ రియేజెంట్. అయితే దాన్ని ఏమంటారు? +E ఎఫెక్ట్ అంటారు. అంటే ఎటువైపు మన యొక్క రియేజెంట్ ఉందో అటువైపు ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నట్లయితే ఆ ఎఫెక్ట్ను మనం ఏమంటాం? +E ఎఫెక్ట్ అంటాం. సో -E ఎఫెక్ట్ అంటే ఏం చెప్తాం? రివర్స్ అవ్వాలన్నమాట. మనకి ఈ ఎలక్ట్రాన్ మూమెంట్ ఒక సైడ్ ఉంటుంది, దీని అటాకింగ్ అనేది వేరే సైడ్ ఉంటుంది అన్నమాట. ఇందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది జనరల్గా మనం ఏంటంటే ఇటువంటి స్పీసీస్లో అబ్జర్వ్ చేస్తాం. ప్లస్ సపోజ్ నేను Cn- అని తీసుకున్నాను. Cn- అంటే దాని అర్థం ఏంటండి? ఎలక్ట్రాన్ రిచ్ కదా. ఎలక్ట్రాన్ రిచ్ అంటే దానికి ఏం కావాలి? ఫర్దర్గా ఎలక్ట్రాన్స్ కావాలి కదా. ఎలక్ట్రాన్స్ కావాలంటే దేంతో అది రియాక్ట్ అవ్వాలి? పాజిటివ్ ఛార్జ్తో రియాక్ట్ అవుతుందా లేదా? ఇప్పుడు చూడండి, ఇందులో CO ఉంది. కార్బన్ కంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. కాబట్టి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఆక్సిజన్ వైపు ఇలా మూవ్ అవుతాయి. ఆక్సిజన్ పై ఏ ఛార్జ్ వస్తుందండి? మైనస్ ఛార్జ్ వస్తుంది. ఈ కార్బన్ పై ఏ ఛార్జ్ ఉంది? మైనస్ ఛార్జ్ ఉంది. సో మైనస్ ఏమవుతాయి? రిపల్షన్స్ అవుతాయి లేవా? దీనికి ఏం కావాలి? ప్లస్ కావాలి కదా. ఈ కార్బన్ పై ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. కాబట్టి ఈ మైనస్ అనేది ఏమవుతుందంటే ఈ సికి అటాక్ అవుతుంది. అటాక్ అవడం వల్ల మనకి ఏమైంది చూడండి, CnO-. సో పొలారిటీ డెవలప్ అయింది కదా మాలిక్యూల్లో మనకి. అయితే పొలారిటీ అయితే డెవలప్ అయింది, కానీ అటాకింగ్ రియేజెంట్ అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ అనేవి ఒకవైపు ట్రాన్స్ఫర్ అవుతుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మన రియేజెంట్ అనేది అటాక్ అవుతుంది. అటువంటి ఎఫెక్ట్ మనం ఏమంటాం? -E ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటున్నారు? -E ఎఫెక్ట్ అంటున్నాం. సో ఇవి మనకి 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఏంటవి? ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. మనకి ఇంకోటి ఏంటంటే మరో స్పెషల్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంది. దట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ హైపర్ కాంజుగేషన్. వాట్ ఈస్ ద ఎనదర్ నేమ్? హైపర్ కాంజుగేషన్. ఇక్కడ చూడండి, ఒక టెర్మినాలజీ ఉంది, కాంజుగేషన్. అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఎందులో అబ్జర్వ్ చేస్తారు? కాంజుగేటెడ్ మాలిక్యూల్స్లో అబ్జర్వ్ చేస్తారు. ఆ కాంజుగేషన్ ఎలా ఉండాలంట? ఈ విధంగా కార్బన్ కార్బన్ కాంజుగేషన్ అవ్వచ్చు, లేదంటే ఈ విధంగా కార్బన్ హెట్రో ఆటమ్ కాంజుగేషన్ అవ్వచ్చు, లేదంటే ఒక లోన్ పేర్ కంటైనింగ్ ఆటమ్ అయినా అవ్వచ్చు. అప్పుడు మనం ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం? మాలిక్యూల్లో పొలారిటీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ ఎఫెక్ట్ని ఏమంటారు? మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటారు. ఇందులో కూడా చూడండి, కాంజుగేషన్ అని డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో కూడా పై బాండ్ అనేది మనకి కావాలన్నమాట. అయితే ఇక్కడ ఒక ఇద్దరు సైంటిస్టులు వచ్చారండి, బేకర్ అండ్ నాథన్. వీళ్ళిద్దరూ ఏంటంటే దీనిని ఐడెంటిఫై చేశారన్నమాట. సపోజ్ నా దగ్గర ఇలాంటిది ఒక పై బాండ్ సిస్టమ్ ఉందండి. పై బాండ్ సిస్టమ్ ఉండేటప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఏదైతే ఈ కార్బన్ పై బాండ్ సిస్టమ్ ఉందో దానికి నెక్స్ట్ కార్బన్, ఈ నెక్స్ట్ కార్బన్ ఏమంటాము? ఆల్ఫా కార్బన్ అంటాం. విత్ రెస్పెక్ట్ టు దిస్ పై బాండ్, ఇది ఆల్ఫా కార్బన్. ఇటువంటి ఆల్ఫా కార్బన్ పైన ఒకవేళ హైడ్రోజన్ ఉంటే ఏం చెప్తున్నారు? ఏదైనా పై బాండింగ్ సిస్టమ్కి ఆల్ఫా కార్బన్ పైన హైడ్రోజన్ ఉన్నట్లయితే మనం ఏంటి అబ్జర్వ్ చేయొచ్చంట? ఈ విధంగా కాంజుగేషన్ అబ్జర్వ్ చేయొచ్చంట. ఇప్పుడు చూడండి, ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అవుతున్నాయి అంటే హైడ్రోజన్ పై ఏ ఛార్జ్ వస్తుంది? ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఈ సింగిల్ బాండ్ ఏమవుతుంది? డబుల్ బాండ్ అవుతుంది. ఈ కార్బన్ పై ఏ ఛార్జ్ వచ్చింది? మైనస్ ఛార్జ్ వచ్చింది. ఓకేనా? అంటే పొలారిటీ అనేది మాలిక్యూల్లో ప్రొడ్యూస్ అయిందా లేదా? దేనివల్ల ప్రొడ్యూస్ అయింది? పై బాండింగ్ సిస్టమ్కి అడ్జసెంట్గా ఆల్ఫా పొజిషన్లో
ఉండే కార్బన్ పై ఒక హైడ్రోజన్ ఉంటాయి. అందుకే దానిని ఏం చెప్తున్నారు, హైపర్ కాంజుగేషన్ అని చెప్తున్నారు. ఈ హైపర్ కాంజుగేషన్ బికాజ్ ఆఫ్ హైడ్రోజనా కాదా? హైడ్రోజన్ వల్లే మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. కానీ ఈ కాంజుగేషన్ అయిన తరువాత హైడ్రోజన్ ఏమైంది? ఈ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఏమైనా బాండ్ ఉందా? దెర్ ఈజ్ నో బాండ్. కాబట్టి దీన్ని ఏమంటారు, నో బాండ్ రెజొనెన్స్. డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఇంకో పేరేంటి, రెజొనెన్స్ కదా. కాబట్టి ఈ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య బాండ్ లేదు కాబట్టి దీనికి ఇంకో పేరేంటి, నో బాండ్ రెజొనెన్స్. అర్థమైందా? ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు మైండ్లో ఉండాలండి. ఫర్దర్ వీడియోస్లో వీటినే మనం రిఫరెన్స్గా తీసుకొని డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఇన్ కోవలెంట్ బాండ్ అనే కాన్సెప్ట్లో మనం ఫస్ట్ ఏంటి డిస్కస్ చేసాం, ఇండక్టివ్ ఎఫెక్ట్ని డిస్కస్ చేసాం. సెకండ్ ఏం చేసాం, మీసోమెరిక్ ఎఫెక్ట్ని డిస్కస్ చేసాం. దీన్నే ఇంకేమన్నారు, రెజొనెన్స్ ఎఫెక్ట్ అని కూడా అన్నారు. థర్డ్ ఏం చెప్పాం, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ని డిస్కస్ చేసాం. ఇందులో స్పెషల్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఏం డిస్కస్ చేసాం, హైపర్ కాంజుగేషన్. సో ఈ 3 ఎఫెక్ట్స్, 3+1 4 ఎఫెక్ట్స్ కూడా మీకు ప్రాపర్గా అండర్స్టాండ్ అవ్వాలి. అండర్స్టాండ్ అయితే మనకి ఫర్దర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఈజీగా ఉంటుంది. మీ అందరికీ కూడా ఏంటంటే ఒక బేస్ని క్రియేట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఈ బేస్ మీరు స్టాండర్డ్గా ఉంటే మనం బిల్డింగ్ కట్టేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.